ఈ రోబోట్లో ఉన్న ప్రధాన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ సర్వేలెన్స్ అనమాట. సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ సెమీ ఆటోనమస్ కింద దీన్ని బాగిచ్చాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్, అంటే రోజుకి లక్షల మంది మీకు ఆటోమేటిక్గా ట్రావెల్ అవుతూ ఉంటారు రైల్వే స్టేషన్లో. సో ఈ పర్టికులర్ రైల్వే స్టేషన్లో ఎవరు పర్ఫెక్ట్ మనిషి ఎవరు కాదు అనేది డిటెక్ట్ చేయడానికి మనకు ఒక ఎన్క్రిప్టెడ్ డేటా అనేది ఆల్రెడీ ఉంది, క్రిమినల్ డేటాబేస్ అనేది ఉంది. ఆ క్రిమినల్ డేటాబేస్ని యూజ్ చేసుకొని ఆ క్రిమినల్ డేటాబేస్ డైరెక్ట్గా దీంట్లో ఆల్రెడీ పెట్టుకుంటాం అనమాట. సో ఎప్పుడైతే మీరు దీనికి ఒక డాష్ బోర్డ్ ఉంటుందన్నమాట. ఈ డాష్ బోర్డ్కి ఫ్రంట్ను ఒక కెమెరా అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద కెమెరా 2 కెమెరాస్ ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తుందనంటే ఆటోమేటిక్గా ఫేషియల్ రికగ్నిషన్ మిమ్మల్ని చూడగానే ఆటోమేటిక్గా ఫేస్ డిటెక్ట్ అవ్వడం మొదలవుతుంది అనమాట. డిటెక్ట్ అయ్యి ఎవరైనా ఇంట్రూడర్ అయితే ఆటోమేటిక్గా డాష్ బోర్డ్లో కానీ మీకు పెట్టిన ఇంట్రూడర్ కానీ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మీకు సెక్యూరిటీ అలర్ట్ అనేది వస్తుంది అనమాట. ఆ సెక్యూరిటీ అలర్ట్ డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరికైతే మెసేజెస్ చెప్పినా మనం పెడతామో ఆటోమేటిక్గా వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోద్దండి. నోటిఫికేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఏ పొజిషన్ దగ్గర అది చూసింది రోబోట్, ఎక్కడ చూసింది అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయడం అనేది చెప్తుంది. దీని ఒక ప్రధాన లక్షణం అనేది చెప్పుకోవచ్చు దాంట్లో.